63వ సర్గము. శ్రీరాముడు సీతాదేవి యొక్క రూపలావణ్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుచు ఆమె ఎడబాటునకు వ్యతచెందుట. రాజకుమారుడైన శ్రీరాముడు భార్య ఎడబాటు వలన మిగుల శోక పీడితుడై ఆమెనే స్మరించుచు మిక్కిలి పరితపించుచుండెను. అన్న పరిస్థితిని జూచి లక్ష్మణుడును విషాదమున మునింగెను. అంతట శ్రీరాముడు ఎంతయు ఆర్తితో మరల తీవ్రమైన విచారమునకు లోనయ్యెను. సీతావిరహముతో పరితపించుచున్న రాముడు దుఃఖితుడయున్న లక్ష్మణుని జూచి అత్యంత విచారగ్రస్తుడై వేడి నిట్టూర్పులు విడిచుచు రోదించుచు వచ్చిపడిన క్లేశమునకు అనువుగా ఇట్లనెను. ఈ భూమండలమున నావంటి పాపాత్ముడు మరియొకడు లేనేలేడని నేను తలంతును. అంతులేని శోకపరంపర నన్ను వెంటాడుచున్నది. అది నా హృదయమును ముక్కలు గావించుచున్నది. మనస్సును వికలమొనర్చుచున్నది. నేను పూర్వజన్మలో బుద్ధిపూర్వకముగా నిజముగనే పెక్కు పాపకర్మలను చేసియుందును. ఆ పాపముల ఫలితముగనే నేను ఒకదాని తరువాత మరియొకటిగా దుఃఖములను అనుభవించుచున్నాను. ఓ లక్ష్మణ! మొదట రాజ్యాధికారము చేజారిపోయినది. బంధువులకు దూరమైతిని, తండ్రిని పోగొట్టుకొంటిని. తల్లి ఎడబాటునకు లోనైతిని. ఇవియన్నీయును నాకు గుర్తునకు వచ్చిచు నా శోకమును ఇనుమడింపజేయుచున్నవి. ఓ సౌమిత్రి! ఈ నిర్జనారణ్యమున క్లేశములను అనుభవించుచున్నను నాకు సీత తోడుగానుండుట వలన నాలోని దుఃఖము అడుగునబడియుండెను. కానిప్పుడు సీతావియోగము వలన సమిధలు చేరుటచే అగ్నిప్రదీప్తమైనట్లు ఆ దుఃఖము మరల ప్రజ్వలించినది, పెల్లుబికినది. ఉత్తమురాలైన నా సీత మిక్కిలి భయస్థురాలు. ఎవడేని ఒక రాక్షసుడు ఆమెను బలవంతముగా అపహరించి ఆకాశమార్గమున తీసుకుని పోయుండవచ్చును. సహజముగా మధురస్వరముగల ఆ జానకి అప్పుడు ఆ రాక్షసుని భయమునకు మిక్కిలి పీలపోయిన కంఠముతో ఏడ్చియుండవచ్చును. లోహితము అను పేరుతో ప్రసిద్ధమై చూచుటకింపైన శ్రేష్టమగు ఎర్రచందనపు పూతలకు సీతాదేవి యొక్క సుందరమైన వక్షస్థలము అర్హమైనది. రాక్షసునితో పెనగులాడుట వలన అది రక్తసిక్తమై సహజశోభను కోల్పోయుండును. సీతాదేవి ముఖము నుండి వెలువడెడి వచనములు మృదుమధురములై ఆహ్లాదమును గొలుపుచుండును. ఆమె వదనము నల్లని ముంగురులతో దర్శనీయముగా ఉండును. రాక్షస వశముననందున ఆ జానకి యొక్క అట్టి సుందరముఖము ప్రస్తుతము రాహుగ్రస్తమైన చంద్రబింబమువలే కళావిహీనమై యుండును. పరపురుషుని తాకుటకు సైతము ఇష్టపడని సౌశీల్యముగల నాధర్మపత్ని యొక్క కంఠము ఎల్లప్పుడునూ చక్కని బంగారు ఆభరణములతో శోభిల్లుచుండును. ఇప్పుడు నిర్జన ప్రదేశమున పచ్చినెత్తురు త్రాగిడి రాక్షసులు ఆమె కంఠమును నులిమి రక్తమును త్రాగియుందురు. నా ఎడబాటునకు లోనై ఈ నిర్జనవనమునందు ఒంటరిగానున్న ఆమెను రాక్షసులు అపహరించి లాగికొని పోయుందురు. అప్పుడామె క్రోంచపక్షివలే దైన్యముతో బిగ్గరగా కేకలు పెట్టుచు తన విశాలనేత్రములతో రెప్పవాల్చక నాకే ఎదురుతెన్నులు చూచియుండును. ఓ లక్ష్మణ! ఉదార స్వభావముగల సీత ఇదివరలో ఒకప్పుడు ఈ శిలాతలముపై నాతోగూడి కూర్చొనియుండెను. సహజముగా మనోహరముగా చిరునవ్వు చిందించుచుండెడి ఆమె నవ్వుచూ అప్పుడు నీతోగూడ ఎన్నో విషయములను ముచ్చటించినది గదా. ఈ గోదావరి నదులలో మిగుల వాసికెక్కినది. నా ప్రియమైన సీత ఎల్లప్పుడునూ ఈ నదిని జూచి ముచ్చటపడుచుండెడిది. బహుశా ఇప్పుడు ఆమె నదికి వెళ్ళియుండునని తలంతును. కాని ఆమె ఎప్పుడునూ నదికి ఒంటరిగా వెళ్లదుగదా. సీతాదేవి ముఖము సర్వదా పద్మశోభలను వెదజల్లుచుండును. కమలములవలె విశాలమైన నేత్రములుగల ఆమె తామర పూలను గునివచ్చుటకై సరస్సునకు వెళ్ళియుండవచ్చును. ఈ యూహయు సరికాదు. ఏలనన ఎప్పుడునూ నేను తోడుగా లేకుండా ఆమె కమలములను దెచ్చుటకై ఒంటరిగా వెళ్లదుగదా. వనమునందలి వృక్షములు అన్నియును విరబూసిన పూవులతో చూడముచ్చట గొల్పుచుండును. వాటి పైగల వివిధములైన పక్షుల యొక్క కలరవములతో అవి వీనుల విందు గావించుచుండును. కావున ఆమె ఇప్పుడు ఆ వనమును జూచుటకై వెళ్ళినదో ఏమో. కాని అట్లను కొనుటయు సరిపోదు. ఏలనన భయస్వభావముగల ఆ సీత తానొక్కతేయే అచటికి పోవుటకు భీతిల్లునుగదా. ఓ భాస్కర! నీవు కర్మసాక్షివి. లోకమున జరిగెడి మంచిచెడు కర్మల నేను నీకు తెలియచుండును. లోకులు సర్వదా ఆచరించిన కర్మలను ఆచరింపని కర్మలనుగూడా నీవు ఎరుగుదువు. కనుక నా ప్రియమైన సీత ఎక్కడికి వెళ్ళినది? ఆమెను ఎవరు అపహరించిరి? ఆమె విరహముచే శోకమగ్నుడనైయున్న నాకు తెలిపి పుణ్యమునబొమ్ము. ఓ వాయుదేవుడా! సమస్తలోకములలో జరుగుచుండెడి సకల విషయములను సర్వవ్యాపివైన నీకు తెలిసియే యుండును.
ఉత్తమ వంశమున బుట్టిన నా జానకి అసువులను వీడినదా? లేక ఆమెను ఎవ్వరైనను అపహరించినారా? లేక ఆశ్రమమునకు వచ్చిచు దారిలోనున్నదా? ఈ విషయములను నాకు స్పష్టముగా తెలుపుము. ఇట్లు శోకపరవశుడై నిస్పృహతో విలపించుచున్న శ్రీరామునితో ధర్మనిరతుడు ధైర్యశాలి అయిన లక్ష్మణుడు సమయోచితముగా ఇట్లు వచించెను. ఓ పూజ్యుడా! శోకమును వీడుము, ధైర్యమును వహింపుము. నిరాశపడక వదినను ఉత్సాహముతో వెదకవలెను. లోకములో ఉత్సాహవంతులు ఎట్టి క్లిష్టకార్యములయందైనను కృంగిపోరు. మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణుడు ఇట్లు ఎంతగా ఓదార్చుచున్నను ఆర్తితోనున్న శ్రీరాముడు అతని మాటలను చెవినిబెట్టలేదు. ధైర్యమును కోల్పోయున్న ఆ రాఘవుడు మరల అంతులేని దుఃఖములో కూరుకునిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 63వ సర్గము.